शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। शरज्योत्स्नाशुद्धां शिशितजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकगुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओं। परमेश्वर स्वरूपेण सभకి नमस्कार। ఈనాడు మనం కిష్కింధకాండలోకి ప్రవేశిస్తున్నాం. కిష్కింధకాండ చాలా గొప్ప కాండ. శ్రీరామాయణంలో ఏ కాండ అయినా అంతే. ప్రత్యేకించి కిష్కింధకాండలో హనుమ ప్రవేశిస్తారు. హనుమత్ ప్రవేశం దగ్గర నుంచి శ్రీరామాయణం ఒక కొత్త పుంత తొక్కుతుంది. ఇప్పటి వరకు సీతావియోగం చేత బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తికి సంతోషాన్ని కల్పించి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి ఒక గొప్ప స్వరూపాన్ని పరిచయం చేస్తారు మహర్షి. ఆ హనుమత్ స్వరూపం యొక్క పరిచయం, సుగ్రీవుడి పరిచయం, వానరయోధుల యొక్క పరిచయం, సీతాన్వేషణానికి అన్ని దిక్కులకి వానరులు బయలుదేరడం, ప్రత్యేకించి కిష్కింధకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే హనుమకి శాప విమోచనం ఈ కాండలోనే అవుతుంది. అప్పటి వరకు ఈ కాండ వరకు కూడా చెప్పకపోయినా మహర్షి హనుమ యొక్క జన్మవృత్తాంతాన్ని శ్రీరామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు తప్ప ఈ కాండంలో ఎక్కడా చెప్పలేదు. తిన్నగా హనుమ యొక్క పాత్రని ప్రవేశపెట్టేస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా, అంటే కిష్కింధకాండ చిట్ట చివరి వరకు కూడా ఆయన్ని శాపం వెంబడిస్తూనే ఉంది. అందువల్ల హనుమ చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యలేని స్థితిలో ఉంటారు. కానీ హనుమ యొక్క పూర్ణమైన తేజస్సు ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందుకే కిష్కింధకాండ వినడం, కిష్కింధకాండ చదవడం, కిష్కింధకాండ ప్రత్యేకించి హనుమ యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి కాండ కనుక ఈ కిష్కింధకాండని శ్రద్ధాభక్తులతో వినడం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమ యొక్క అనుగ్రహం కలగడము అంటే శివానుగ్రహం కలగడమే. శివుడు మంగళప్రదుడు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం ఎలా జరుగుతుందో అలాగే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళము తప్ప ఇంకొకటి జరగదు. అన్నీ మంగళములే చేస్తారు ఆయన. అటువంటి హనుమత్ స్వరూపం యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసినటువంటి కాండ కిష్కింధకాండ. వేరొక విధంగా చెప్పాలి అంటే అసలు సుందరకాండ అనబడేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కాండకి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ క్రమంగా ఎటువైపుకి దారి తీస్తుందంటే సుందరకాండ వైపుకి దారి తీస్తుంది.
సుందరకాండలోకి ప్రవేశించాలి అంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు మహర్షి చేశారు. కిష్కింధకాండ అంతా హనుమ గురించి, ఆయన వైభవం గురించి అంత ప్రకాశింపచేస్తే అప్పుడు కిష్కింధకాండ నుంచి మనం సుందరకాండలోకి వెళ్ళగలుగుతాం. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, కథా ప్రారంభం చేసిన తర్వాత అటువంటి విశ్లేషణ చేయడం కొంచెం కష్టం కావచ్చు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బలం ఉంటుంది లేదా బుద్ధి ఉంటుంది. బుద్ధి ఉంటే బలం ఉండాలని ఉండదు, బలం ఉంటే బుద్ధి ఉండాలని ఉండదు. బుద్ధి అంటే మనోసంబంధమైనటువంటిది, లోపల ఉండేటటువంటి శక్తి, ఒక నిశ్చయాత్మకమైనటువంటి శక్తి. అది మంచి నిర్ణయాలు చెయ్యగలదు. అటువంటి మంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి బుద్ధి బలం ఒకరికి ఉండొచ్చు, కానీ శారీరకమైనటువంటి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలం ఉంటే బుద్ధి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలము బుద్ధి బలము కూడా ఉంటే ఉత్సాహం ఉండదు. అంటే ఆయన చెయ్యగలడు, ఆయన నిర్ణయం చేయగలడు, దాన్ని అమలు చేయగలడు, కానీ ఆయనకి ఉత్సాహం ఉండదు, నిరుత్సాహంగా ఉంటాడు. ఈ రెండు, ఈ తేజస్సుతో కూడుకుని ఉత్సాహంతో ఉండగలిగినటువంటి లక్షణం ఒకరి ఎందే ప్రకాశించడం చాలా చాలా గొప్ప విషయం. ఒకవేళ అలా ప్రకాశించాయనుకోండి, అసలు తన కొరకు అని తన సమర్థతని ఉపయోగించుకోకుండా కేవలం పరోపకారానికి, ఇతరుల కార్యానికి తప్ప అసలు తన కొరకు అని ఒక్కసారి కూడా ఇన్ని బలాల్ని వాడుకోకుండా జీవించగలిగినటువంటి వ్యక్తి అపురూపం లోకంలో. అసలు అలా ఎవరు ఉండరు, చాలా కష్టం. అంత బలం ఉండి, అంత తేజస్సు ఉండి, అంత బుద్ధి బలం ఉండి, అంత ఉత్సాహం ఉండి, మనస్సుకి శక్తి ఉండాలి. మనస్సుకి శక్తి ఉండి, ఎందుకంటే ఒంట్లో బలం ఉంటుంది కానీ ఆయనకి మనస్సుకి బలం ఉండదు. అందుకని అమ్మో నేను వెడితే పడిపోతానంటాడు, నాకేమైనా అయిపోతుంది అంటాడు. ఎప్పుడు భయమే. ఎందుకు భయం అంటే మనస్సు బలహీనమైంది. అలా కాకుండా అన్ని విధాలా శక్తి కలిగినటువంటి హనుమ అసలు నిజంగా శ్రీరామాయణంలో ఆయనే కానీ తన కొరకు అని చూసుకుని ఉంటే ఆయన ఏ స్థాయిని పొందాలో ఆయన వైభవానికి, కానీ అసలు ఆయన ఎప్పుడు తన కొరకు అన్న చూసుకున్నది ఎక్కడా లేదు. ఆయన అంటూ ఉంటే ఉపకారం కొరకే, అంతే. హనుమ ఆద్యంతములంతే, ఆ పాత్ర యొక్క వైభవం అంతే. ఇంకా అది శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఇంకొక చాలా చాలా గొప్పతనం ఏమిటంటే, శ్రీరామాయణంలో ఉన్నటువంటి పాత్రలు సశరీరంగా ఇప్పటికీ రావడం అనేటటువంటిది అన్ని పాత్రల యందు అది చెప్పడం కష్టం. అంటే నేను ఒక మాట చెప్పాలి అంటే, దశరథ మహారాజు గారు వస్తారా అండి రామాయణం చెప్తే అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే రారనే చెప్పాల్సి ఉంటుంది. అంతేకాని దశరథుడు వస్తాడండి అని చెప్పకూడదు. రాముడు వస్తాడా అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, వస్తారని చెప్పాలి. రాముడు ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, హనుమ వస్తే వస్తారండి అని చెప్పాలి. హనుమ ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, రామనామం చెప్తే వస్తారండి అని చెప్పాలి. అది రామనామం యొక్క బలం. హనుమని తీసుకొస్తే మంగళం జరుగుతుంది. హనుమ దేనికి వస్తారు? రామనామానికి వచ్చేస్తారంతే. ఆయన ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. లోకంలో హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే, అంటే కిష్కింధకాండలో లేవు ఆ విషయాలు. అవతార పరిసమాప్తి చేసేటప్పుడు రామచంద్రమూర్తి అడిగారు, హనుమ నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, నాతో పాటు చాలామంది వచ్చేస్తున్నారు, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగారు. ఆయన అన్నారు, అక్కర్లేదు, మీ కథ ఉన్నంతకాలం నేను ఉంటాను. మీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ప్రత్యేకించి శ్రీరామాయణం అంతా ఎక్కడైనా చెప్తారు అని సంకల్పం చేస్తే అందరికన్నా ముందు హనుమే వస్తారు అక్కడికి. అందరికన్నా ముందు హనుమ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందరికన్నా చిట్ట చివర ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక 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 వెడతారట. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి మహానుభావుణ్ణి తీసుకురాగలిగినటువంటి కాండ. హనుమ వచ్చారు అంటే సీతారామ లక్ష్మణులు వచ్చేస్తారు. కాబట్టి అంతటి వైభవోపేతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న హనుమ ప్రవేశపెట్టబడతారు ఈ కాండలో. అసలు ఆయన ప్రవేశించడమే ఒక మెరుపు. ఇప్పటి వరకు ఈయన ఎవరు అన్నది చెప్తూ ఉంటారు మహర్షి. ప్రతి పాత్రకి అలా చెప్తూ వస్తారు.
చిత్రం ఏమిటంటే హనుమ గురించి ఆయనని ఆయన పరిచయం చేసుకోవడమే తప్ప అంతకు మించి అసలు ఏమీ అడగరు రామచంద్రమూర్తి. నువ్వు ఎవరబ్బాయివి అని ఇప్పుడు అడగలేదు ఆయన. అదే మిగిలిన వాళ్ళని అయితే నువ్వెవరు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. హనుమని ఆయన అడగలేదు. అంటే అసలు తన కొరకే పుట్టినవాడని రామచంద్రమూర్తికి హనుమని చూడగానే తెలుసు. ఇంకా చిత్రం ఏమిటంటే అసలు మాట్లాడంది రామచంద్రమూర్తి ఎవరితో అంటే హనుమతోటి. కిష్కింధకాండ ప్రారంభంలో అసలు హనుమతో ఆయన మాట్లాడలేదు. లక్ష్మణుడితో చెప్పి లక్ష్మణుడితో మాట్లాడించారు.